మీరు పూర్తిగా మారిపోయారు అంది సీత కాఫీ అందిస్తూ. ఎందుకని? నాకేం ఒళ్ళు రాలేదే, నాకేం గర్వం కూడా రాలేదే. అయినా సీత, నాకంటే భాగ్యవంతురాలు కదా. మారిపోతే నువ్వేం మారిపోయి ఉండాలి అన్నాడు వనమాలి. తను మారిపోయిన విషయం తనకు తెలిసి కూడా. శీతాకాలపు గాలి వణుకు పుట్టిస్తోంది. హైదరాబాదులో పొగమంచు ఆవరించే పూర్ణచంద్రుడితో మన స్టీలు పళ్ళెంలా కనిపిస్తున్నాడు. సీత హృదయంలో గెడ్డకట్టిన నీరసాల తెర మీద కటౌటు ఛాయాచిత్రాలెన్నో కనిపించిపోతున్నాయి. నిజంగా మీరే విషయంలో మారిపోయారో మీకు తెలీదా? అదంతా నీ ఊహ సీత, నువ్వేదో కలగంటున్నావు. నాకు అలా అనిపించడం లేదు. ఎందుకో తెలియడం లేదు. నాకెందుకో ఒంటరితనంగా ఉంది. భయం భయంగా, ఏదో ఘోర అపాయంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. గతాన్ని మన మధ్యకు రానీకు సీత. నువ్వు నాదానివి, నేను నీవాణ్ణి. నాకింకే ప్రపంచమూ లేదు. అంతా మరిచిపోదాం. ఈ భూమి మీద మనం మాత్రమే ఏకాంతంగా ఉన్నామనుకుందాం. మనం ప్రేమలో మునిగిపోదాం. ప్లేటో అనే తత్వవేత్త తుచ్చ శరీర వాంఛల కన్నా ప్రేమ గొప్పది అన్నాడు అని వనమాలి టై కట్టుకోసాగాడు. సీత చాలా ఆశ్చర్యపడింది. ఈ మధ్య శరీర వాంఛల కోసం తన భర్త ఎంత తాపత్రయపడింది ఆమెకు తెలుసు. తను కాదంటే ఏ విధంగా రోజు మత్తుమందిచ్చి అనుభవించింది తెలుసు. ఫారెన్ నుంచి వచ్చిన రోజున ఇంజెక్షన్ ఇచ్చాడు గాని అనుభవించలేదు. తనేం పురుష స్పర్శని ఎరుగని ముద్దురాలు కాదు. కొన్నాళ్ల క్రితం దినదినం రేప్ చేయబడ్డ ప్రగల్భ. ఆనాటి బాధకు తను పురుష స్పర్శ అంటేనే భయపడ్డ మాట నిజమే. పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ చూపించినట్టు అదేదో అలౌకిక అనుభవం అని తను అనుభవించాలని భర్త లేని 3 ఏళ్లు మెంటల్గా ప్రిపేర్ అయింది. విమానాశ్రయంలో కూడా ఇంజెక్షన్ అవసరం లేదు గాని పరిహాసమాడాడు. అలాంటిది ఇప్పుడు క్లబ్కి వెళ్ళబోతూ ప్లెటోనిక్ లవ్వండంలో అర్థమేమిటి? అసలు తెల్లవార్లు ఈయన క్లబ్లో ఎందుకు గడుపుతున్నాడు? పగలు హాస్పిటలు, రాత్రి క్లబ్బు. ఏంటి ఈయన వాలకం? నేను చెడిపోయిందానని ఆయన అనుకుంటే అసలు పెళ్లి చేసుకునే అవసరం లేదు కదా. తనేదో చాలా విశాల హృదయుండని ఫోజు కొట్టడం దేనికి? తను పతితైనట్లు ఇప్పుడు కించపరచడం దేనికి? అవమానించడం దేనికి? సాక్షాత్తు సీతని చెరిచే రావణాసురులున్న ఈ లోకంలో తను 20వ శతాబ్దపు సీత మాత్రమే. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు సీతల్ని అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉన్నారు. సీత ఆలోచించడం చూసి ఆ ఆలోచనలేంటో గ్రహించాడు వనమాలి. అతనిలో పురుషత్వం పడగవిప్పిన పాములా బుసకొడుతోంది. అవుట్లెట్ లేని పాదరసంలా అక్కడికక్కడే సుళ్ళు తిరుగుతోంది. ఇటువంటి దౌర్భాగ్యం ఏ మగవాడికి వద్దు. నాలా అతిజాత్వం, ఏకపత్ని వ్రతం ఏ మగవాడికి వద్దు. మెడికల్ అసోసియేషన్లో తను గడ్డుపురుళ్ళు పోస్తున్నప్పుడు హాస్పిటల్లో ఎంతమంది లేడీ డాక్టర్లు, నర్సులు తన కోసం తహతహలాడుతున్నారో తనకు తెలియంది కాదు. పరమ సుందరైన డాక్టర్ భావన తెగించి అడిగేసింది కూడా. మనం డాక్టర్లం, మనకి వైదిక పాతివ్రత్యాలేమిటి నాన్సెన్స్ అని. నిజమే, తను డాక్టర్. చాలామంది తనకు సన్నిహితంగా వస్తారు, కోరికలు తీర్చుకోనవచ్చు. సీత కూడా అలాగే కోరికలు తీర్చుకుంటూ ఉంటే తను తీర్చుకోవడానికి ఎట్టి అభ్యంతరమూ లేదు. తను రకరకాలుగా విరక్తి పెంచుకుంటూ వస్తున్నాడు. సెజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డని తీసినప్పుడు స్త్రీ ఊంబు ఆ స్త్రీకే కాదు, డాక్టర్కి కూడా ప్రసూతి వైరాగ్యం కలిగిస్తోంది. ఎన్ని వైద్యాలు చేసినా అనివార్యమైన మరణం తప్పని శరీరాల్ని చూసినప్పుడు ఆ రోగి బంధువులకే కాదు, డాక్టర్ కూడా శ్మశాన వైరాగ్యం వస్తుంది. అన్నింటికంటే ఘోరం, సుఖరోగానికి చికిత్స చేస్తున్నప్పుడు రోగితో పాటు డాక్టర్కి కూడా సెక్స్ వైరాగ్యం వస్తుంది. ఇన్ని రకాల వైరాగ్యాలతోనూ తన మానసిక బలంతోనూ స్త్రీకి దూరంగా ఉండడం తను అభ్యాసం చేశాడు. కానీ సీత, ఈమెను తప్పించుకోవడం తన తరం కాదు. మావయ్య చెప్పకుండా ఉంటే పోనీ 5 ఏళ్లు బతికినా తను ఆమెతో సుఖ సంసారం చేసుండేవాడు. ఇప్పుడు చూస్తూ చూస్తూ ఆమె ఆయుర్దాయాన్ని తగ్గించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. లేకపోగా ఆవిడ చిరకాలం జీవిస్తుందనే ఆశ కూడా ఉంది. మామయ్యకు చెప్పకుండా తను ఈ పెళ్లి చేసుకోవడం తన బుద్ధి తక్కువతనం. తనకు ద్వితీయ కళత్రయోగం ఉన్నప్పుడు తనను ఏ మేకకో పెళ్లి చేసి తన భార్య ఆయుర్దాయాన్ని పెంచుండేవాడు మామయ్య. ఈ జీవితంలో మహేశ్వరి అనే పట్టుకోమ లేకపోతే, నాన్న అనే పిలుపుకి తను లొంగిపోకుండా ఉంటే బతుకింకో మాదిరిగా ఉండేది. మహేశ్వరి తల్లికి తను అన్యాయం చేయడం లేదనే తృప్తి మాత్రమే తనకు మిగిలింది. తను అతి కాముకుడు. తనలో హిమాలయాలు బద్దలైనట్లు, పాదరసం పైకి చిమ్మినట్లు, బ్రతుకు బ్రతుకంతా నీరసమైపోయినట్లు అనిపించే రాత్రుళ్ళు అనేక ఉన్నాయి. పక్క మంచం మీదే సీత పడుకునుంటుంది. ఏమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాత్రి రాత్రంతా వరండా మెట్ల మీద కూర్చుని తెల్లవార్లు సిగరెట్లు కాల్చిన రాత్రులు ఉన్నాయి. లేదా
చిన్న ల్యాబొరేటరీలోకి వెళ్ళి పుర్రెలతోనూ పాము విషంతోనూ ఏ విధమైన మట్టి లోహం మానవ హస్తం స్పర్శ తగలని నీటి కోసం ఎప్పుడు వర్షం వస్తుందా అని పుర్రె పాత్రల్ని సిద్ధం చేయడం, ఎప్పుడైనా వర్షం కురిస్తే ఆ నీటిని మహద్భాగ్యంగా పుర్రెలతో సహా తెచ్చి కుష్ఠరోగానికి మందు కనిపెట్టడంలో రాత్రుళ్ళు రాత్రుళ్ళు గడిపేసి తెల్లవారి హాస్పిటల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇదంతా సీతకు ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా? సీత అనేక తడవలు తను నిద్రలో ఉండగా ఇంద్రుడు పంపించిన పూలరథంలా తన మీద వాలిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు చస్తే ఆమెతో పాటు నేను చస్తాను, ఇదేం ప్రారంధం అనుకునేవాడు గాని తన మానస పటల మీద కుష్ఠరోగుల ఆక్రందనం వినిపించి తను వెనక్కు తగ్గుతూ ఉండేవాడు. ప్రపంచం కోసం దేశం, దేశం కోసం నగరం, నగరం కోసం గ్రామం, గ్రామం కోసం కుటుంబం, కుటుంబం కోసం మనిషి బలవ్వాలనే సిద్ధాంతం ఉన్నవాడు తను. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తన స్వంత సుఖం చూసుకోవడానికి తన మనసు ఒప్పదు. ఏంటి ఆలోచిస్తున్నారు? అంది సీత. అదే, ప్లేటో అనే మహానుభావుడు తుచ్చమైన శారీరక సుఖం గురించి. మీరిలాంటి కబుర్లు చెప్పొద్దు. నేను రేపు చేయించుకోవడమే కాదు, సెడ్యూస్ కూడా చేయగలను అంటూ అతన్ని గట్టిగా కావులించుకుని ముద్దు పెట్టుకుంది సీత. ఆ చర్యకు శరీరం ప్రతిస్పందించింది. కానీ సీత ఆయుర్దాయంలో 6 నెలలు తగ్గిపోతుందేమోనన్న భయం అతని పురుషత్వం మీద దెబ్బ కొట్టింది. వెంటనే అతను బట్టలు మార్చి మరో బట్టలు ధరించాడు. ఆ బట్టలు తీసి, సీత, ఇంత వాంచుండి ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు అని అడిగింది. ఊర్ధ్వ రేతస్కుణ్ణై తపస్సంపన్నునవుదామని, కాని శరీరం అధోముఖంగానే ప్రసరిస్తోంది. ఇంకా కొంత దీక్ష కావాలి అన్నాడు, మాటకి పొందకుండా, ఆలోచనకి అందకుండా. అంటే ఆడవాళ్లు నోములు నోచినట్టు ఏమైనా నోములు నోస్తున్నారా? అంది సీత వెటకారంగా. అలా అనుకో సీత, మగవాళ్ళు మాత్రం తమ భార్యల శ్రేయస్సుకి నోచే నోములు కొన్నున్నాయి. రురుడు ప్రమద్వర కథ వినలేదు? ఇప్పుడు ఆ నోము అమల్లో లేదు గాని ఉంటే నా ఆయుర్దాయంలో సగం నీకిచ్చేవాణ్ణి అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వనమాలి. ఎందుకులేండి కబుర్లు? అంతకంటే ఏ లేడీ డాక్టర్ వల్లోనో పడ్డానని చెప్పకూడదు అంది సీత. ఆ మాటతో దారి దొరికిన వనమాలి, డాక్టర్ భావన నేనంటే చాలా ప్రేమ చూపిస్తోంది, నాకు ఆమంటే చాలా ఇష్టం. అతని మాట పూర్తి కాకుండానే గళ్ళున పగిలి మంచం మీద పడి ఏడవసాగింది సీత. ఆ ఏడుపులో మధ్య మధ్య ఆమె ఇలా అంది, నేను చెడిపోయిందాన్ని, నాకు మిమ్మల్ని ఆశించే అధికారం లేదు. అంత మాత్రం చేత నాకు ఈ ఆశలు ఎందుకు కల్పించారు? ఇప్పుడు ఈ శరీర వాంఛను ఎలా తట్టుకోను? పోనీ మీరు ఆస్తి కోసం ఆశపడి నన్ను కట్టుకున్నారా అంటే మనం పెళ్లి చేసుకునే నాటికి నేను పరమ దరిద్రురాల్ని. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొదట మిమ్మల్ని ఇంజెక్షన్ అడిగినందుకు నన్నిట్లా సాధిస్తున్నారనుకుంటున్నాను అని చివాలన లేచిపోయి షవర్ తిప్పి దాని కింద నిలబడింది సీత. తను నిట్టూర్చి బయటకొచ్చాడు ప్లేటోని తిట్టుకుంటూ. ఆ తర్వాత సీతకి నిద్రమాత్రలు అలవాటయ్యాయి. ఫ్యాక్టరీకి వేరే మేనేజర్ని పెట్టడం జరిగింది. వృద్ధులిద్దరూ ఇది ఆమె తప్పేనని ఊహించి కాశీ వెళ్ళిపోయారు. మహిని హాస్టల్లో చేర్చడం జరిగింది. ఇక తన డ్యూటీ ఏంటంటే నిద్రమాత్రలతో ఆమె క్షీణించిపోకుండా వైద్యం చేయడం. అప్పుడే తను పంచాక్షరి చేయడం ప్రారంభించాడు. కుష్ఠురోగానికి మందు కనుక్కోవడానికి కాలం వెచ్చించసాగాడు. నిర్బంధ బ్రహ్మచర్యం వలన తన అందం మరింత పెరిగి లేడీ డాక్టర్లు నర్సులు కళ్ళు తిప్పుకోలేనంత తేజస్వంతమైంది. 1 ఏడాది ఇలా జరిగేసరికి తనను ప్రేమించిన డాక్టర్ భావన కూడా గౌరవంగా చూడడం జరిగింది. కానీ తనకు మాత్రం అలా అనిపించేది కాదు. ఈ భావన తనను ఎందుకు సెడ్యూస్ చేయదు, తనని ఎందుకు అనుభవించదు అనే ఊహొచ్చేది. కేవలం శరీర వాంఛతోనే ఒకేసారి భావనతో కలిసి గండిపేట గెస్ట్ హౌస్కు వెళ్ళాడు తను. తనని ఆమె భరించలేకపోయింది. దానికి కారణం సెకన్లు నిమిషాలై, నిమిషాలు గడియలై, గడియలు గంటైనా తను అలాగే ఉండిపోవడం జరిగింది. సుకుమారైన భావన శరీరంలోంచి రక్తం స్రవించింది. అంటే తను ఊర్ధ్వ రేతస్కుడయ్యాడన్నమాట. తన పంచాక్షరి ఫలించిందన్నమాట. భారతీయ పురాణాల్లో శివుడు కృష్ణుడు అస్కలితులని పేరు. పరమేశ్వరుని జగజ్జనని శివుణ్ణి మెంటల్గా ప్రిపేర్ చేసి ఆయన్ని భరించిందని తర్వాత ఎవరో రాయడం వల్ల ఆయన్ని తోసి పరిగెత్తిందని, అప్పుడు స్రవించిన శివుని ఇంద్రియం వరుసగా అగ్ని గంగ సప్తమాతృకులు ధరించి కుమారస్వామికి జన్మనిచ్చారని కథ చదివినప్పుడు 100 గంటలే అనుకున్నాడు తను. కాని జగజ్జనని పార్వతి భరించింది కాని నేటి స్త్రీ చనిపోతుంది. ఆ తర్వాత భావన తన జోలికి ఎన్నడూ రాలేదు. తర్వాత తన సుఖం కోసం తను చూసుకోకుండా అనేక మంది స్త్రీలను వాళ్లకు కావలసిన రీతిలో వాళ్లకు సుఖం ఇచ్చాడు. తను మాత్రం గెడ్డకట్టుకుపోయే ఉన్నాడు. నిద్రాసుందరి సీత మధ్య మధ్య తన మీద అమిత వాంఛతో వాలుతూ ఉండేది. కాని కొన్ని నిమిషాల్లో ఆమె నిద్రపోయేది.
అప్పుడప్పుడు తను ఈ దిక్కుమాలిన జ్యోతిష్యాన్ని నమ్మి ఏం సుఖపడుతున్నాను, వదిలేద్దాం అనుకునేవాడు. కాని అప్పటికే సీత తనని భరించలేని స్థితికి తనొచ్చేశాడు. తన చిన్నతనంలో తల్లి, తండ్రి ప్రయాణమైన రోజున తన తండ్రికి మేనమామ వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. కాని తన తండ్రి వినకపోగా జ్యోతిష్యాన్ని అపహసించాడు. అప్పుడు విసిగిపోయిన తన మేనమామ వంశాంకురమైన మిగిలుంటుంది. పిల్లవాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవయ్యా అన్నాడు. నీ శాస్త్ర ప్రకారం వాడికి చావు లేదు కదా, మాతోనే రాని అన్నాడు తండ్రి. అలా కాదు, ఆకస్మిక మరణాన్ని జ్యోతిష్యం పెద్దగా ధ్వనించదు. ఈ జీవుడికి ఆయుర్దాయం ఉందంటుంది. జీవశబ్దం శరీరానికి వర్తించదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక పిల్లాన్ని వదిలివెళ్ళు అని బావమరిదిని దబాయించి చెల్లెల్ని చూసి ఏడిచాడు తన మేనమామ. అదే వాళ్ళ ఆఖరి ప్రయాణం. తను మిగిలిపోయాడు. ఆ ప్రయాణంలోనే తన మేనమామ భార్య కూడా కలవడం కేవలం దైవికం. ముగ్గురు ఆయుర్దాయం లేనివాళ్లు పడవెక్కి నలుగురు ఆయుర్దాయం ఉన్న వాళ్ళని చంపారని తన మేనమామ తరచూ అంటూ ఉండేవాడు. ఆయుర్దాయం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు మావయ్య అంటే, వాళ్లకు ఆయుర్దాయం ఉంటుందిరా, శరీరం పోతుంది గాని అనేవాడు. అప్పుడు అర్థం కాకపోయినా ఆయన సిద్ధాంతం ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. సైంటిస్టులు చెప్పింది పదార్థం మారుతుంది గాని నశించదు అని. అలాగే శరీరం నశిస్తుంది గాని జీవుడు నశించడు కాబోలు. ఆ తర్వాత సీత ఎక్కువ భాగం నిద్రమాత్రలకు అలవాటు పడిపోయింది. ఆ మాత్రల లక్షణం ఏంటంటే, వేసుకున్న 1-2 నిమిషాల దాకా సెక్స్ వాంఛ విపరీతంగా ఉండి తర్వాత నిద్రిస్తుంది. భార్య నిర్మోహంలోని క్రౌర్యానికి అతడు కుచించుకుపోతూ ఉండేవాడు. నిద్రమాత్రల మొత్తులో నిన్ను ఎంత ప్రేమించానో, ఈ గదంటే నాకెంత ఇష్టం అని గొణుగుతుంటే క్రూర వికృత రేఖల ముఖాలతో దెయ్యాలు తిరుగుతున్నట్టు ఫీల్ అయ్యేవాడు. ఆమె కళ్ళల్లో 2 క్షణాల కాముక దృష్టికి అతను నిర్ఘాంతపోతూ ఉండేవాడు. సీత, అలా చూడకు, నిన్ను చూస్తే భయం వేస్తోంది అన్నాడొకరోజు. ఆమె అప్పుడే నిద్రలేచి ఉండడం వల్ల యంత్ర సదృశ్యంగా తల ఊపింది. దృష్టిని ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు మీద నిలుపుతూ మారుస్తూ మంత్రోచ్చారణ చేసే స్వరంతో, ఇక్కడ ప్రతిదీ నాకు గుర్తేనండి, నా తల పగిలిపోతుంది, మందెవరు? నేనెంత ఆపుకుందామని ప్రయత్నించినా కోరిక వస్తూనే ఉంది. జ్ఞాపకం అనేది ఎంత భయంకరమైంది. నా ఊహల్ని చంపండి డాక్టర్, నా మెదడుని హత్య చేయండి, ఇంకెప్పటికీ ఆలోచించే అవసరం లేకుండా చేయండి. నేను చేస్తే బాగుండును. బ్రతకడం తప్పనిసరైతే ఆలోచించకుండా పిచ్చెక్కితే సంతోషిస్తాను. రేపు చెయ్యబడ్డము బ్రహ్మచర్యము తప్ప నా నుదుట కాపురం చేసే గీత లేదని నిర్ణయిస్తే చంపండి. ఈ విధంగా బ్రతకడం నాకు చేత కాదు. నా మెదడు మరిచిపోదు. ఎన్ని మత్తు మాత్రలు మింగినా నా ఆలోచనలు, జ్ఞాపకాలు నా నరాల్లో రక్తంలా ప్రవహిస్తూ చిత్రవద చేస్తున్నాయి. నేను మాట్లాడక తప్పదు. మిమ్మల్ని కలవకుండా ఉండలేను అంటూ తన మాటల ఫోర్సుకు తనే తూలి పడిపోబోయింది. వనమాలి అది చూసి ఆమెకు నిజంగానే పిచ్చెక్కిందేమోనని భయపడి చేతులు ఆర్ద్రంగా చాచి, సీత, సీత అని మృదువుగా, ప్రేమగా, ఆప్యాయతగా పిలిచాడు. ఆమె ఆ చేతుల్లోకి ఒక్క ఉదుటున ప్రవేశించి, ఇంతకంటే నన్ను కొట్టినా చంపినా నాకు హాయిగానే ఉంటుంది అని తనని ముద్దులా చేసిన నిద్రమాత్రల నుంచి విముక్తురాలే, భర్త పరస్త్రీలా వెంటబడుతున్నాడేమోననే అనుమాన రాక్షసు నుంచి విముక్తురాలే బౌరుమని ఏడ్చింది. దాదాపు ఉన్మాదురాలుగా చేసేంత హృదయంలో రేగిన కోపజ్వాలల వేడి రక్తపు వెచ్చని కోరికల ప్రవాహంలో తనని తానే మరిచిపోయింది. ఆమెకు ఆలోచనలు స్పష్టంగా వస్తున్నాయి. తాను చేసిన పనికిమాలిన పాడు నేరానికి మళ్లీ భయపడసాగింది. నిజానికి తన భర్త ఆ సంగతిని ఎన్నటికీ మరువలేడు. మరిచే ఉంటే ఈ మత్తులో నిద్రపుచ్చే ఉండడు. తను మాత్రం ఏం చేసింది? సెక్స్ అంటే భయంతో ఇంజెక్షన్ కోరుకుంది. దానికి తనని తానే నిందించుకోవాలి. భర్త ఏమీ అడక్కపోయినా నిరీక్షణరావుని గురించి తనంతట తానే చెప్పి మానని గాయం అతని గుండెల్లో కలిగించింది. అతని గుండెల మీద తలానించిన సీత త్రొట్టుపడుతూ ఇలా చెప్పింది. నేను మిమ్మల్ని గాయపరిచాను. మీ గుండెల్ని తూట్లు తూట్లుగా పొడిచాను. ఆ రంధ్రపు కథ ఎందుకు చెప్పానో నాకు తెలీదు. బహుశా అప్పుడు నాకు పిచ్చెక్కుంటుంది. మీకు తెలుసు కదూ, నేను నిజానికి దుర్మార్గురాల్ని కాదు. వాడు అలా ఎందుకు చేశాడో, నేను ఇలా ఎందుకు చెప్పానో నిజంగా నాకు తెలీదు. ఇంజెక్షన్ అడగడం మరిచిపోవడం నా తప్పే, కానీ తెలిసి చేసింది కాదు. మనిద్దరం ఏకమై ఎంతో సుఖిద్దామని, నేను సద్గృహిణిగా ప్రవర్తించాలని, నిన్ను ప్రేమించాలని నా దరిద్రపు గతాన్ని నీకు చెప్పి వదిలేశాను. నేను మీకు తగిందాన్ని అనుకున్నానండి. నా మాట వినండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. కానీ మీరీ మాటలు నమ్మలేరని నాకు తెలుసు. నమ్మకపోయినా ఇది యథార్థం. నా భయంకరమైన గతాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోవద్దు. నేను వాళ్తున్నాను కదూ, పోనీ మాత్రలివ్వండి, పడుకుంటాను. డాక్టర్ వనమాలి అవధిలేని నిస్పృహలో మునిగిపోయి ఏమీ మాట్లాడలేదు.
తలెత్తి భర్త వంక చూసిన సీత అతని కౌగిట్లో నుంచి యువతలకొచ్చి ఇలా అంది. అర్థం చేసుకున్నానండి. మన మధ్య గల సంబంధాలన్నీ అంతమయ్యాయని అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని నేను నిందించను. మీ కోపానికి పాత్రురాల్నే. ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోవడం తప్ప నేనిక్కడ చేయదగింది ఏమీ కనిపించడం లేదు. మహి మీ కూతురు. ఆ దిగులు లేదు. చూసారా? చావాలనే ఆలోచన భయపెట్టడం లేదు సరికదా? మృత్యువు ఎంత మధురంగా ఉంటుందండి ఈ బ్రతుకు కంటే. డాక్టర్ వనమాలి తన కళ్ళను ఆశ్చర్యంగా భయంగా తెరిచి గోడకు కొట్టుకున్న శబ్దం ప్రతిధ్వనించినట్టు, మృత్యువు మధురంగా ఉంటుందా? మృత్యువు వద్దు సీత. మనకున్నదంతా ఈ ప్రేమ ఒకటే. దీన్ని వదిలి నువ్వు గాని నేను గాని ఎక్కడికి పోలేము అన్నాడు. ఇవాళ చచ్చిపోనండి. ఎప్పుడో ఒక రోజున చచ్చిపోతాను. ఇలా నేను బ్రతకలేను. అలా నేను చచ్చిపోయిన రోజు మీరు దుఃఖపడకుండా ఉండండి. మన బ్రతుకు దెబ్బతిన్న కుక్కలా తయారైంది. తలదించుకుని సిగ్గుతో అయిన గాయాలకు మాన్పుకోలేని దురవస్థతో ప్రశాంతపు చావు కోసం ఎదురుచూస్తూ ఏకాంతంలో బతుకుతాను. మిమ్మల్ని విసిగించను అంది సీత. విషాదభరితమైన ఘోర మౌనంతో ఆమె వంకే చూడసాగాడు వనమాలి. ఆ తర్వాత నుంచి అతి తక్కువగా మాట్లాడుకుంటూ పేలవమైన చిరునవ్వులతో పలకరించుకుంటూ కుడితిలో పడ్డ ఎలకల్లా ఉక్కిరిబిక్కిరిగా బతికేస్తూ ఉన్నారు వాళ్ళు. మహి ఉన్నప్పుడు మాత్రం ఆదర్శ దంపతుల వలె నటిస్తారు. వనమాలి ఉన్న విషయం సీతతో చెబితే బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతుకుతాను, పర్వాలేదు అంటుందని అతనికి తెలుసు. అందుకని అతను చెప్పలేదు. ఒకవేళ ఏ దైవమైనా కరుణించి ఏ ప్రకృతి అయినా పులకరించి ఆమె బతకచ్చు అనే ఆలోచన ఆశ అతనిలో ఎక్కువగా ఉన్నాయి. ఒకరి గుండెలోని ఆలోచనలు ఒకరికి తెలియకుండా నిద్రమాత్రలతో ఆమె, వైద్యంలో ఇతను అలాగే బతికేస్తున్నారు. మహేశ్వరి భవనంలోని అందమైన గదులిప్పుడు క్రిస్టియన్ సమాధుల్ని గుర్తుకు తెస్తున్నాయి. డ్రాయింగ్ రూమ్ శవాల శాలలాగా, డైనింగ్ టేబుల్ ఎనాటమీ థియేటర్ లాగా, మొత్తం ఇల్లంతా ఈజిప్షియన్ పిరమిడ్ లాగా తోస్తోంది డాక్టర్ వనమాలికి. ఒకప్పుడు అనగా తను ఫారెన్ వెళ్ళక మునుపు ఈ గదులే ఎంతో అందంగా కనిపించాయి. ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న తోట ఇప్పుడు విషణ్ణంగా కనిపిస్తోంది. తమ బతుకుల్ని నాశనం చేసిన వ్యక్తి నిరీక్షణరావు అని సీత అనుకుంటుంటే, తన మేనమామ అని వనమాలి అనుకుంటూ ఉన్నాడు. ఆయనకు చెప్పకుండా ఉంటే తను చాలా సుఖంగా ఉండేవాడు. ఇప్పుడు లేనిపోని అనుమానం తనకి తెచ్చిపెట్టాడు. ఒకవేళ ఉన్న అనుమానమేమోనని గత సంఘటనలను బట్టి తను అనుమానిస్తున్నాడు. తమ బతుకులన్నింటినీ మసికప్పేసిన ఈ రెండు కథలు వాళ్లను మౌనవ్రతుల్ని చేశాయి. భ్రాంతి పట్టి అలసిపోయి మానసికంగా శారీరకంగా ఊడిపోయి చచ్చిపోతే చాలు అన్నంత నిరాశతో బ్రతుకుతోంది సీత. జీవితం ఆమెకు దుర్భర నిద్ర కింద తయారైంది. క్రమేణా సీత సుందరాంగాలు తెల్లబారి అందం తగ్గిపోతోంది. జనవరి మొదటి వారంలో చాలా కాలం తర్వాత డాక్టర్ వనమాలి ఒక నిర్ణయానికి వచ్చాడు. వనమాలికి భార్య మీద చెప్పరానంత ప్రేమ, పైగా తనకెన్నడూ సరిగ్గా అనుభూతికి రాని దాంపత్య సౌఖ్యాలు అతడిని మత్తుమందులాగా మరో దారికి లాగుతున్నాయి. ఈ బాధ పడలేక భగవద్గీత చదవడం ప్రారంభించాడతడు. కాని అందులో కూడా కర్మణ్యే వాది కారస్తే మాఫలేషు కదాచన అన్న వాక్యం చదివి, అవును, ఎవరి డ్యూటీ వాడు చేస్తే ఫలితం భగవంతుడిస్తాడు, అనవసర ఆలోచనలు నిష్ప్రయోజనం అనే స్థితికొచ్చాడు వనమాలి. ఆ దంపతుల బాధలకు తోడు మహేశ్వరి అప్పుడు సంక్రాంతి సెలవులకొచ్చింది. సీత ఎదురుగుండా మహీని ముద్దు పెట్టుకున్నా ఆమె సహించలేకపోయేది. మహి లేకుండా చూసి, ఈ పిల్ల నా పిల్ల కాదు, మీ పిల్ల కాదు, ఈ పిల్లను నేను ఘోరంగా ద్వేషిస్తున్నాను అని చెప్పేసింది కూడా. మహి తన పసితనపు సంతోషాన్ని సరదాని తల్లి యొక్క ఈ స్థితిలో పోగొట్టుకుంది. ముసలమ్మల విచారంగా ఏదో సోఫాలో కూర్చుండిపోతుంది. తెలివిగలదైన మహేశ్వరి తన తల్లిదండ్రుల మధ్య ఏదో గొడవ ఉందని గ్రహించగలిగింది. మహేశ్వరిలో పొంగి ఉబుకుతున్న చక్కదనాలు సీతకు చిరాకు కలిగిస్తున్నాయని గ్రహించి మహేశ్వరిని అల్లరి చేయొద్దని మెల్లగా మందలించేవాడు. దాంతో పిరికిదై భయస్థురాలై భయంతో కుచించుకుపోయి మెల్లగా నడవసాగింది. కాని మహేశ్వరి సోఫాలో మోకాళ్లకు రెండు చేతులు పైన వేసి ఊగుతూ తల్లి వంకకు చూస్తూ ఉండేది. తల్లి ఎందుకంత కోపంగా ఉందో తెలుసుకోవాలని దీర్ఘంగా పరిశీలించేది. ఆ సమయంలో ఆమెను చూస్తే సీతకు నిరీక్షణరావే గుర్తుకొచ్చాడు. సీత కొట్టకుండా డాక్టర్ వనమాలి ఎన్నో తడవలు కాపాడాడు. ఈ పిల్ల పెద్ద ముత్తైదులా నా వంక ఎందుకలా చూస్తుంది అని అరిచేది సీత. మళ్ళీ మహేశ్వరి నిద్రపోతున్నప్పుడు తూలుతూ వెళ్ళి ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉండేది. ఈ బాధపడలేని వనమాలి ఒకరోజు అంతరాంతరాల్లో ఉన్న తమకం ఆపుకోలేక ఆమెను దగ్గరగా తీసుకుని, సీత, నన్ను నువ్వు భరించలేవు అన్నాడు.
మీరు భర్త, మీరే నన్ను భరించలేకుండా ఉన్నారు అంది సీత. భరిస్తాను, తప్పకుండా భరిస్తాను. ఫలితం ఏమైనా సరే నిన్ను భరిస్తాను. గ్రహాలు ప్రపంచము తలకిందులైనా నిన్ను భరిస్తాను. సర్వనాశనమవుతుందని తెలిసి నిన్ను భరిస్తాను. భారీగా భరిస్తాను, డాక్టర్గా భరిస్తాను, జ్యోతిర్వేత్తగా కూడా భరిస్తాను. ఈ బ్రతుకన్నా చావే మేలు అంటూ ఆమెను ఆక్రమించుకున్నాడు. సీత ఆనందంతో బాధతో కివున కేక పెట్టింది. అనంతరం అతను తన ల్యాబొరేటరీలోకి వెళ్ళిపోయాడు. ఒక 4 రోజుల పాటు దంపతులిద్దరూ ఒకళ్ళు బాధ్యత నిర్వర్తిస్తే ఇంకొకళ్ళు సుఖపడ్డారు. 5వ రోజు తెల్లవారేసరికి భర్తకు కాఫీ ఇవ్వాలని వంటింట్లోకి వెళ్ళిన సీత, లీకైన గ్యాస్ వాసన కనిపెట్టలేని సీత, అప్పుడే నిద్రమాత్రల నుంచి లేచిన సీత, సంతోషంతో ఉన్న సీత అగ్గిపుల్ల వెలిగించింది. గది గది ఒక్క తడవ బొగ్గుమంది. కేకైనా పెట్టకుండా మత్తులోనే సీత అగ్నిహోత్రుడికి ఆహుతయింది. అంతవరకు చదివిన డైరీని నీల మూసేసి సీత కపాలం వంక చూసి, అక్క, ఇంత బాధ అంది. కపాలం నవ్వింది.